లాస్ట్ ప్రైజ్ కనుక వీళ్ళు నా జీవితంలో మర్చిపోలేని ముగ్గురు వ్యక్తులు. మరి ఈరోజు మరి సన్మాన కార్యక్రమం ముందు ఒకే ఒక్క నిమిషం రాజగోపాలాచారి గారు మీకు బ్లెస్సింగ్ ఇస్తారు. తర్వాత 5 నిమిషాల్లో సన్మానం చాలా విషయాలు మీతో చెప్తాడు. కాబట్టి మీరు చాలా మంచి ఈ స్టడీ ప్లస్ కార్యక్రమం అనేటువంటిది దాదాపు 10 సంవత్సరాలుగా నిర్వహించబడుతుంది. దీని గమని ఎడ్యుకేషన్ ఇదంతా కూడా ఆ యొక్క శ్రద్ధ దాని మీద ఎలా పెట్టాలి అనే విషయాల గురించి నేను చెప్పాను. క్లాసుల్లో 10% సక్సెస్ కాగలని నా యొక్క అభిప్రాయం. కాబట్టి మీరందరూ కూడా 10th క్లాస్ పరీక్ష సన్మాన కార్యక్రమం ప్రారంభిద్దాం. అందరికంటే ఇందాక నేను చెప్తున్నా సీనియర్ వయసు తక్కువ ఉండేందుకు తెలీదు. మరి 90 సంవత్సరాల దగ్గరలో ఉన్నారు సారు. గడ్డ పెంచుకొని తెల్లంటి ప్లేసుకొని నడవకూడదు. కానీ చూసారా సేకరించి 100 మందికి అక్కడ ఒక స్కూల్ ఏర్పాటు చేశాడు. మరి స్కూల్ గ్రేట్ మ్యాన్. అందుకని ఇలాంటి సందర్భాల్లో వాళ్ళని మనం ఎంతో మంచి నచ్చమూరి సార్ మీరు చేసిన విశేష సేవల గురించి 2009లో చేశారు. మీరు ఒక ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. కాబట్టి మొదటి ఉద్యమని ఈ రోజున మనం ముందున్నాడు అని అంటే ఇది నాటుకోదు. ఆయన మామూలు ఉపాధ్యాయుడు కాదు, ఒక అద్భుతమైన ఉపాధ్యాయుడు. ఎలా చెప్పొచ్చంటే ఆయన నేను మండల విద్యాశాఖ అధికారిగా ఉన్నప్పుడు ఆయన మొదటి అవార్డు ఉపాధ్యాయుడు. ఆయన ఎవరో వేరే డిపార్ట్మెంట్ కాదు, ఉపాధ్యాయుడు. ఆయన తెలుగు ఉపాధ్యాయుడు, మంచి కవి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కృతజ్ఞతలు, అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలకి మీరు చేయూతను అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. స్టడీ ప్లస్ టీమ్ తరఫున థ్యాంక్ యూ. ప్రధానోపాధ్యాయులుగా స్వయంగా ముఖ్యమంత్రి ద్వారా ఆయన అవార్డు తీసుకున్నారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా మన నెల్లూరు జిల్లా నుంచి. అదే మరి ఫాదర్ ఫ్రాన్సిస్ గారికి, ఈ కార్యక్రమం చేయూతనిస్తున్న రాజగోపాల్ గారికి, మహమ్మద్ సార్ గారికి, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10వ తరగతి విద్యార్థుల కొరకు మా సైకాలజిస్టుల బృందంతో కలిసి ప్రోగ్రెసివ్ సైకాలజీ అసోసియేషన్ మెంబర్స్ అందరం కలిసి ఆర్ట్ క్లాస్ ఎడ్జ్ భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్ గ్లాస్ షోరూమ్ ఇప్పుడు మన నెల్లూరులో. మా యొక్క ప్రత్యేకతలు డెకరేటివ్ మిర్రర్స్, డిజైనర్ గ్లాస్, గ్లాస్ ఫర్నిచర్, టఫ్ అండ్ గ్లాస్, లామినేటెడ్ గ్లాస్, గ్లాస్ పిల్లర్స్, సిరామిక్ గ్లాస్ మొదలగునవి లభించును. విచ్చేయండి. ఆర్ట్ క్లాస్ ఎడ్జ్, ఎస్ఎస్ గ్రాండ్, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మంచి మోటివేటర్స్గా, సైకాలజిస్టులుగా గుర్తింపు పొందున్నారో వాళ్ళందరి చేత ఇలాంటి కార్యక్రమం ఒకటి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల 2వ వారంలో నిర్వహించడం జరుగుతోంది గత 10 సంవత్సరాల నుంచి. ఈ సెషన్ వల్ల విద్యార్థులు చాలా మంచి ప్రయోజనం పొందుతారు. రాబోయే ఎగ్జామినేషన్స్లో వాళ్ళు ఏ విధంగా పరీక్షలు అటెంప్ట్ చేయాలి, మెమరీ టిప్స్, అలాగే స్టడీ మెథడ్స్ ఏంటి, స్టడీ స్కిల్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి, ఎలా చదువుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ నిష్ణాతులైనటువంటి సిబ్బంది ద్వారా మేము శిక్షణ ఇస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలుగా దాదాపు 1400 మందికి మేము ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనాన్ని సమకూరుస్తున్నాం. మరి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సహకరించి మరి వాటి పాఠశాలలో ఉండేటువంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ పిల్లలకు ఉపయోగపడేటువంటి ఈ సెషన్లో పాల్గొని చేసినందుకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే ఇంకా పెద్ద స్థాయిలో నిర్వహించడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మేము పాఠశాలలో కూడా ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్ళి అక్కడ కూడా తరబేదు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మమ్మల్ని ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు కనుక మా సేవలు మీరు వినియోగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. నా పేరు కంచె డోమినిక్ రెడ్డి, స్టడీ ప్లస్ 2023 కన్వీనర్. 10వ తరగతి విద్యార్థులకు ఈ స్థాయిలో 3 ముఖ్యమైన సవాళ్లు ఉంటాయి. వారు 10వ తరగతి అనంతరము ఎటువంటి సబ్జెక్టు తీసుకోవాలి, ఏ వృత్తి చేపట్టాలనే అంశాన్ని వాళ్ళు నిర్ణయించుకోవాలి. రెండవది, రాబోయే పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మూడో అంశంగా వాళ్ళకు వచ్చిన అంశాలను ఏ విధంగా వాళ్ళు రాస్తే అత్యధికమైన మార్కులు పొందగలరు అనే అంశం మూడవది. ఈ 3 సవాళ్లను వాళ్ళు ఎదుర్కొనేందుకు
ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎయిడెడ్ మున్సిపల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉండే విద్యార్థులకు గత 10 సంవత్సరములుగా మేము ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీంట్లో ఈ కార్యక్రమంలో అనేక మంది ఎక్స్పర్ట్స్గా ఉండే ఎడ్యుకేషనిస్టులు మరియు సైకాలజిస్టులు పిల్లలకు మంచి మెళకువలు నేర్పిస్తూ వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ ఉన్నారు. ఈ బృహత్ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా విద్యాశాఖ వారికి, జిల్లా కలెక్టర్ వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని, దీని నుండి లబ్ధి పొందాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.